ఎస్ఐఆర్. దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్ఐఆర్ ఆవశ్యకత ఏంటి? దాన్ని రాజకీయంగా చూడాలా? లేకపోతే సామాజిక కోణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని తీసుకెళ్తున్నారా? మరొక ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ అని అనుకున్నా, లేకపోతే ప్రస్తుతం దేశంలో రగులుతున్న వ్యవస్థల మీద రగులుతున్న ఒక ఆగ్రహంగా మనం దాన్ని చూడాలా? ఏ రకంగా చూసినా కూడా జెన్‌జీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వాళ్ళు ఒక రకంగా సీజేపీ అనేది ఆహ్, దేశాన్ని కుదిపేసిన పరిస్థితులు మనం చూసాం. యువతలో వచ్చిన ఉత్సాహంగా చూడాలా? లేకపోతే వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారనే కోణంలో మనం దాన్ని గమనించాలా? ఇది దేశంలో ఉన్న ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుందా? లేకపోతే మిగతా రాష్ట్రాల్లో గూడా ఉన్న సమస్యల మీద ఈ రకమైన ఉద్యమాలు ముందుకొచ్చే అవకాశం ఉంటుందా? సో, భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇలా కొన్ని అంశాలను మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే అండి. ప్రభాకర్ గారు, ఒకప్పుడు మీ దగ్గరికొచ్చి నేను ఈవీఎంల గురించి, ఆ వ్యవస్థ అసలు ఏంటి ఈవీఎం అనే విషయాల మీద మాట్లాడిచ్చాను మిమ్మల్ని. సో, జనానికి ఈవీఎంల గురించి అయితే బాగా తెలిసింది. సో, నేను మళ్ళీ మిమ్మల్ని అడగటం ఏంటంటే ఎస్ఐఆర్. మా ఓటు ఉంటోంది, మా ఓటు తీసేస్తున్నారు. దాదాపు ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో 88,00,000 ఓట్లు తీసేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 44,00,000 ఓట్లు పోయాయని. సో, అసలిది ఒక రాజకీయాన్ని ఒక రాజకీయ పార్టీని బేస్ చేసుకొని ఈ రకం వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారనే కోణంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఆవశ్యకత ఏంటనంటారు? ఇది కొంచెం లోతుగా వెళ్ళాల్సిన విషయం అండి. హ్మ్. మీరు నిదానంగా వింటానంటే చెప్తాను. ఓహ్! డెఫినెట్లీ. ఇది ర్యాపిడ్ ఫైర్ క్వెషన్ లాగా ఇదేంటి, అదేంటి, అదేంటి అంటే నేను అడగను. ఆ! హ్మ్. మీరు ఎక్కడన్నా సందేహం వస్తే అడగండి. దానికి కొంచెం వివరంగా చెప్తాను నేను. రైట్ సార్. కానీ కొంచెం దీనికి కాస్త ఓపికగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. హ్మ్. ఒకటి, ప్రతి సంవత్సరం హ్మ్. ఎస్ఎస్ఆర్ జరుగుతుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్. ఓకే. అది మీకు తెలీదు, నాకు తెలీదు. అంటే మామూలుగా ఎన్యూమరేటర్స్ ఉంటారు, టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు. ఎలక్షన్ కమిషన్ కింద వాళ్ళు ఇళ్లలో ఎవరైనా పోయారా, మరణించారా, ఇక్కడి నుంచి ఎవరైనా బదిలీ వెళ్ళిపోయారా, కొత్తగా ఎవరైనా వచ్చారా, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారా అనేది వాకప్ చేసుకుని కొన్ని తీసేసి కొన్ని ఉంచి కొంత కొత్తగా జోడించి, ఇది ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే అక్టోబర్ నుంచి ఆ మరుసటి సంవత్సరం జనవరి వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఒక 4 నెలలు 5 నెలల్లో ఇది ఎన్నికల కమిషన్ మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి తీసుకునేటటువంటి చర్య. రైట్. ఎస్ఎస్ఆర్ 2024లో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఇది జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ని చేస్తాము, ముందు బీహార్లో చేస్తాము, తర్వాత దేశవ్యాప్తంగా చేస్తాము అని వారు ప్రకటించారు. ఓకే. ప్రకటించినప్పుడు కొంతమంది దానికి అభ్యంతరం చెప్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఒక ఎఫిడవిట్ ఇచ్చింది, ఎందుకు చేయాలి అనే దాని మీద. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో కేసు వేసి ఇది దీనికి అభ్యంతరం చెప్తూ సుప్రీంకోర్టు అడుగుతుంది కదా, ఇలా అభ్యంతరాలు వచ్చి మీరు ఏమంటారు అని. అప్పుడు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఒక ఎఫిడవిట్ ఇచ్చింది, ఈ కారణాల వల్ల మేము ఎస్ఐఆర్ తలపెట్టాము అని. ఓకే. దానికి చెప్పినటువంటి కారణాలు ఏమిటంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ సరిగా జరగలేదు. ఓకే. దేశంలో చాలా మార్పులు వచ్చాయి. గ్రామాల నుంచి పట్టణాలకు రావడం, బదిలీలు కావడం, తర్వాత మన జనాభా స్ట్రక్చర్ కూడా మారింది. ఓకే. తర్వాత ఏదో కారణం చేత ఈ డూప్లికేట్ ఓటర్లు, అంటే ఒకే పేరు మీద 2-3 చోట్ల ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. అవి సరిగా దాన్ని పరిష్కరించలేదు ఈ ఎస్ఎస్ఆర్లో. ఓకే.
చనిపోయిన వాళ్ళని చాలా వరకు తీయడం కూడా కుదరలేదు ఇదివరకు. హుహు. అంచేత ఓటర్ జాబితాని మనం సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది హ్మ్. అని ఒక అధ్యయనంలో తేలింది. హ్మ్. అందుచేత మేము ఎస్ఐఆర్ ప్రక్రియ తలపెట్టాము అన్నారు. హ్మ్. అర్థమైంది కదా ఓకే. వారు చెప్పింది. అప్పుడు అధ్యయనంలో తేలింది ఇది సరిగా లేదు ఓటర్ జాబితా అనేది అన్నారు కాబట్టి కొంతమంది అడిగారు మళ్ళీ సుప్రీంకోర్టులోని. హ్మ్. ఆర్టీఐ వేశారు. ఓకే. ఎవరు చేశారు అధ్యయనం? రైట్. అధ్యయనంలో ఏం తేలింది? అధ్యయనంలో ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి? హ్మ్. అధ్యయనం ప్రతి ఎక్కడ? హ్మ్. ఆ కాపీ ఇవ్వండి. రైట్. కిషోర్ గారు, హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం ఎవరు అధ్యయనం చేశారు, హ్మ్. వాళ్ళు ఏం చెప్పారు, ఆ ప్రతి ఎక్కడ అనేది మాట్లాడేదండి. హుహు. ఇప్పటివరకు బయటికి రాలా అది. లేదు. ఎవరు అధ్యయనం చేశారు? ఏం చేశారు? అసలు ఎవరు ఆవిడ ఇచ్చిన సిఫార్సులు ఏమిటి? సిఫార్సులేంటనేది కూడా బయటికి రాలా. ఆ అధ్యయనం కాపీ ఏది? హ్మ్. చెప్పట్లేదు. ఓకే. అంటే ఇన్నాళ్ళుగా చెప్పట్లేదు అని అంటే జరగలేదని అనుకోవాలి ఒకటి. లేదంటే ఇదిగో అధ్యయనం అని మా మొమ్మే ఇవ్వాలి. లేదు. రెండోది, అధ్యయనం ఇవ్వనప్పుడు మళ్ళీ ఇంకో ఆర్టీఐ వేశారు. హ్మ్. ఏమని వేశారు? ఎన్నికల సంఘంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి చర్చలు జరిగాయి, హ్మ్. ఏ అధికారి ఏ రకమైన అభిప్రాయం వెలిబుచ్చారు, అంటే ఫైల్ నోటింగ్స్ ఉంటాయి. రైట్. ఫైల్ నోటింగ్స్. ఆర్టీఐ కింద ఒక ప్రభుత్వ నిర్ణయం యొక్క వెనకాల ఉన్నటువంటి నేపథ్యం, ఆ ఫైల్ నోటింగ్స్ ఇవ్వాలి. అవును. ఇవ్వాలి. ఆర్టీఐ వేస్తే ఎన్నికల సంఘం యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ హ్మ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ హుహు. మిస్టర్ కోమ్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఈ ఎస్ఐఆర్ నిర్వహించాలి అని తీసుకున్న నిర్ణయానికి వెనక ఉన్నటువంటి సంప్రదింపులు కానీ, చర్చలు కానీ, కమిషన్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ మా దగ్గర లేవు. దీస్ టూ ఆర్ ఆన్ రికార్డ్. అందుకే చెప్తున్నా, మీరు చాలామందికి తెలియదు ఇది. హ్మ్. ఇట్స్ ఆన్ రికార్డ్, యూ కెన్ చెక్ ఇట్. హుహు. హ్మ్. 2. సో ఎవరు అధ్యయనం చేశారో చెప్పరు, ఎందుకు చేశారో చెప్పరు. ఎందుకు చేశారో చెప్పరు, అసలు దానికి సంబంధించిన వివరాలేంటో బయటికి రావు. చెప్పరు. దాంట్లో ఇచ్చిన సిఫార్సులు ఏంటో తెలియదు. సిఫార్సులేంటో రావు. ఆ ప్రతి లేదు. ఆ పేపర్లు కూడా బయటికి రావు. ఎలా తీసుకున్నారు నిర్ణయం అనేది కూడా చెప్పరు. ఎస్ఐఆర్ చేస్తామని అన్నారు. యెస్. ఓకే. హ్మ్. ఎస్ఐఆర్ ఇంకో మాట చెప్పారు ఎన్నికల సంఘం. హ్మ్. ఇది కొత్త కాదు, మేము 2002లో కూడా చేసాము, ఇప్పుడు ఎందుకు అనవసరంగా మీరు అభ్యంతర పడతారు అన్నారు. ఓకే. 2002లో జరిగినటువంటి, మీరు రికార్డ్ చెక్ చేసుకోవచ్చు, నేను చెప్తున్నాను. హ్మ్. 2002లో జరిగినటువంటి సవరణ 2002. 2002 ఓకే. హ్మ్. దాని పేరు ఏమిటంటే స్పెషల్ రివిజన్ ఎస్ఆర్. ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్, నాట్ ఓకే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నాట్ ఎ There is a స్పెషల్ difference. ఇంటెన్సివ్ రివిజన్. ఓకే. హ్మ్. ఒకటి. దెన్ ఇప్పుడు నువ్వేమో చిన్నవాడవి ఉండొచ్చు, నేను 2002లో నేను ఓటర్ని. హ్మ్. ఈ కార్యక్రమాన్ని, ఈ చర్చని చూసేటటువంటి చాలామంది మీ వీక్షకుల్లో హ్మ్. 2002లో ఓటర్లుగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నారు. నేను వారిని అడుగుతున్నాను, హ్మ్. నేను దేశంలో ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా ఈ ప్రశ్న అడుగుతాను. ఏమిటంటే 2002లో మీలో ఎవరైనా దస్తావేజులు, డాక్యుమెంట్లు, బర్త్ సర్టిఫికెట్లు, నేటివిటీ సర్టిఫికెట్లు, లేకపోతే ఇంకోటి తీసుకుని, తల్లి ఓటర్ ఎక్కడ, తండ్రి ఓటర్ ఎక్కడ, ఇవన్నీ తీసుకుని ఏ కార్యాలయానికన్నా వెళ్ళి మీరు ఓటు వేయడానికి అర్హత ఉంది నాకు అని నిరూపించుకున్నారా 2002లో? ఎవ్వరు ఇంతవరకు దేశంలో నేను వెళ్ళాను అని ఇంతవరకు ఎవరు లేవాల, అవును. ఎక్కడా లేదు. సో దాని అర్థం ఏంటంటే 2002లో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడా కూడా పోలిక లేదు. హుహు. 2002లో కనీసం పోనీ
2002లో మీరు చేసినటువంటి స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సివ్ నేచర్ అన్నారు కదా! హ్మ్. దాన్ని ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు కదా! రివిజన్ అంటున్నారు కదా! వాటెవర్ ఈ పేరు ఏదైనా పెట్టుకోండి. హ్మ్. ఆవేళ మీరు చేశాను చెప్తున్నటువంటి రివిజన్‌లో మీరు ఆవేళ ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ఏమిటి? ఆ కాగితం ఇవ్వండి. ఇప్పుడు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారుగా. హ్మ్. మీరు అది పట్టురావాలి, ఇది పట్టురావాలి, ఇది కుదురుతుంది, అది అవును. కుదురుతుందని ఇలా చెప్పారుగా. హ్మ్. ఆవేళ ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ఏమిటి ఓకే. అని అడిగారండి. హ్మ్. మళ్ళీ ఆర్‌టీఐలో. హుహు. దానికి ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ కోమ్ గారు ఏమన్నారంటే, హ్మ్. 20 ఏళ్ళు అయిపోయింది. మా దగ్గర అది లేదు అన్నారు. అదేంటి? నన్ను అడిగితే అదేంటి నువ్వు వాడిని అడగండి. రికార్డ్స్ భద్రపరుస్తారు కదా! ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారండి. ఓకే. ఓకే. సో, ఈ 3 మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పుడు చెప్పింది. చనిపోయిన వాళ్ళని తీస్తున్నాం. అవును. విదేశీయులను తీస్తున్నాం. యెస్. బదిలీ అయిన వాళ్ళని తీస్తున్నాం. యెస్. మీరు కూడా చాలామంది అనుకుంటారు, అయ్యో! తీయాలి కదా! తీయాలి. 3 ఓట్లున్న వాళ్ళని తీస్తున్నాం. తీస్తున్నాం. 2 చోట్ల ఓట్లున్న వాళ్ళని తీసేస్తున్నాం. హ్మ్. ఆధార్‌కి అనుసంధానిస్తున్నాం. ఓకే. హ్మ్. నేను ఒకటే చెప్తాను హ్మ్. కిషోర్ గారు. మీరు నన్ను ఏమనుకుంటారు? ఎస్ఐఆర్‌ని వ్యతిరేకిస్తున్నా అనుకుంటారు కదా! హ్మ్. చాలామంది అనుకుంటారు కదా! అవును. కానీ ఒక విషయం చెప్పాలి ఇక్కడ. చనిపోయిన వాళ్ళని తీయడానికి, హ్మ్. బదిలీ అయిపోయినటువంటి వాళ్ళని తీయడానికి, ఇక్కడ లేనటువంటి వాళ్ళని తీయడానికి, హ్మ్. డూప్లికేట్ తీయడానికి, యెస్. విదేశీయులను తీయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. హ్మ్. సుతరాము లేదు. అవే చేస్తున్నారు ఈ రోజున. అది చేస్తున్నారా లేదా అనేది ప్రశ్న. ఓకే. అది చేస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అవును. అది చేస్తున్నారు అని మీరు అంటున్నారు. హ్మ్. ఏ ఏ ఆధారంగా అంటున్నారు? దేని ప్రాతిపదికగా అంటున్నారు? వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అంటున్నారు. అంతే. మీరు చూసారా? లేదు. లేదు. నేను చూశాను కాబట్టి చెప్తాను మీకు. చెప్పండి. మొట్టమొదట హ్మ్. ఈ ప్రక్రియ బీహార్‌లో చేశారు. యెస్. ఆ తర్వాత బెంగాల్, హ్మ్. తమిళనాడు, హ్మ్. అస్సాం, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, హ్మ్. రాజస్థాన్, గుజరాత్. ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ గూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవి జరుగుతున్నాయి. వస్తున్నాయి. హ్మ్. బీహార్ మొట్టమొదటి చేశారు. హ్మ్. దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఓకే. బీహార్‌లో దగ్గర దగ్గర 80 లక్షల ఓట్లు తీశారు. హ్మ్. ఓకే. ఓకే. 80 లక్షల ఓట్లలో ఎవరిని తీశారు అని అధ్యయనం చేశారు. ఓకే. ఎవరిని తీశారు అని చూస్తే స్టాటిస్టిక్స్ వచ్చినాయి బయటికి. వచ్చాయి. రైట్. అంటే దానికి కూడా ఇంకోటి అంటే మనకి మరీ ఎక్కువ టైం అయిపోతుందంటే చెప్పను కానీ ఆహా! కొంచెం వివరం చెప్పాలంటే. చెప్పండి. చెప్పండి. హ్మ్. దెన్ బీహార్‌లో ఇది చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళం ఏమి అడిగామంటే ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత, అయ్యా మీరు ఎవరిని తీస్తున్నారో ఆ పేర్లు చెప్పండి. హ్మ్. నేను వాళ్ళకి తెలియాలి కదా! నా ఓటు తీస్తున్నారని వాళ్ళకి తెలియాలి. ఏ కారణం చేత తీస్తున్నారో చెప్పండి. ఓకే. హ్మ్. ఇది సమంజసమైన ప్రశ్న కాదా? యెస్. ఎవరిని తీస్తున్నారు? ఏ కారణం మీద తీసేస్తున్నారు? అనేది క్వెషనే. అని మీరు ప్రకటించండి. హ్మ్. ఇప్పుడు పరకాల ప్రభాకర్ తీశారు. హ్మ్. ఎందుకు తీసేశారు? ఎందుకు తీశారు చెప్తే నేను ఎళ్ళి అయ్యో! నేను ఉన్నానయ్యా, నేను బతికే ఉన్నాను, ఇక్కడ ఉంటున్నాను. నేను విదేశీయుడిని కాదని చెప్పుకోవడానికి ఉంటుంది. యెస్. నాకు తెలియలేదనుకోండి. తి ఇంక అడగడానికి ఏముండదు లేదు. ఇంకక్కడ. ఓకే. అప్పుడు ఎన్నికల సంఘం మేము చెప్పాల్సిన అవసరం లేదన్నారండి. పదే పదే అన్నారు. 4 సార్లు, 5 సార్లు సుప్రీంకోర్టులో జడ్జి గారు బెంచ్ మీద కూర్చొని చెప్పొచ్చు కదా! మీరు ఎవరిని తీస్తే చెప్పొచ్చు కదా! కారణం చెప్పొచ్చు కదా! అని అడిగితే, ఐదోసారో, ఆరోసారో మరి ఏమనుకున్నారో వాళ్ళు, మీరు ఇన్ని సార్లు అడుగుతున్నాడు, సరే ఇస్తామండి అన్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి ఇది. రైట్. ఇది అన్నీ మనం వీటిని మర్చిపోయి మనం బ్రహ్మాండంగా ఉంది అనుకోవడం కాదు. కొంచెం ఓకే. కాస్త వివరంగా ఓపికగా వినండి ఇది. ఓకే. ఇస్తామని చెప్పిన వాళ్ళు ఏం చేశారు? లిస్ట్ 80 లక్షలు కూడా ఒకసారి కాకుండా ఇవ్వకుండా ఏ బూత్‌లో ఓట్లు తీయబడ్డాయో హ్మ్. ఆ బూత్‌లో ఆ బూత్‌కి సంబంధించిన పేర్లే అక్కడ ఏ పోలింగ్ బూత్‌తో లేదా పంచాయతీ ఆఫీస్‌లో అతికించారు. 243 నియోజకవర్గాల్లో
ఒక్కొక్క నియోజకవర్గంలో 200 బూత్ సరాసరి వేసుకున్నా 243 ఇంటూ 200 కాగితాలు అంటించారండి ఒకేసారి ఇవ్వకుండా. అంటే మీరు నేను మొత్తం చూసుకోలేమన్నమాట. ఎస్. ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో కూడా మొత్తానికి తెలియదు. ఆ బూత్ దగ్గరికి వెళ్తే ఆ బూత్లో ఎవరిని తీశారో వాళ్ళకి తెలుస్తుంది. అలా చేశారండి. చెప్పినట్టు ఉంటుంది, అది ఉపయోగం ఉంటుంది. అంతే. అయినా కూడా కిషోర్ గారు కొంతమంది ఇన్ని బూతులు తిరిగి బృందాలుగా వాటన్నింటి ఫోటోలు తీసి ఆ లిస్ట్ అంతా మళ్ళీ టైప్ చేసి కన్సాలిడేట్ చేసి చూస్తే ఏది ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ సాటిస్ఫాక్టరీలీ కంప్లీటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎస్ఐఆర్, విజయవంతంగా సంతృప్తికరంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నికరంగా తేలినటువంటి ఓటర్ల సంఖ్య 7,42,00,000 బీహార్లో. వీళ్ళు తీశారు. అందులో ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత 1,32,00,000 ఇళ్ల చిరునామాలు బోగస్ చిరునామాలు, తప్పు చిరునామాలు. ఇది ఎస్ఐఆర్ అయిన తర్వాత మీరు అన్నారే ఇంత ప్రక్షాళన, ఇది అయిన తర్వాత 1,32,00,000 చిరునామాలు తప్పు చిరునామాలు, 14,50,000 30,000 డూప్లికేట్ నేమ్లు, పేర్లు. ఓకే. దెన్ ఈ ఫారినర్లు, విదేశీయులు, చొరబాటుదారులు మొత్తం రాష్ట్రంలో పలానా వాళ్ళు ఫారినర్లు అనేటటువంటి ఫిర్యాదు వచ్చింది మొత్తం మీద 1,069. 1,069 కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఆ కంప్లైంట్లో ఇందులో పస ఉంది, దీన్ని కాస్త మనం విచారించాలి అని ఎన్నికల సంఘమే స్వీకరించినటువంటి ఫిర్యాదులు, ఒప్పుకున్నటువంటి ఫిర్యాదులు 390. ఆ 390లో సీమాంచల్ అంటే కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ అక్కడ ఆ ఏరియాలోనే ఫారినర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే వస్తుంది కదా, అక్కడ తేలినటువంటి సంఖ్య, ఇందులో ఈ 390లో అక్కడ తేలినటువంటి సంఖ్య 10. ఆ 10లో ముస్లిం పేర్లు 5. ఆ 5లో 2 మృతి చెందిన వారి పేర్లు, 3. సో మీరు మొత్తం బీహార్ నంతటినీ జల్లెడబట్టి 3 విదేశీయులు అని అనుమానితులుగా ఉన్నటువంటి వారిని పట్టుకున్నారు. ఈ ప్రక్రియలో ఏం చేశారు? 80 లక్షల మంది ఓట్లను తీశారు. అది ఇంపార్టెంట్. లేవు, పేర్లు తీసేశారు. ఏం కారణం చెప్పడానికి తీసేశారు. అయినా పోనీ 80 లక్షలు తీశారయ్యా, పోనీ ఉన్న లిస్టు నికరంగా ఉందా? మరి 1,32,00,000 బోగస్ అడ్రస్లు ఏమిటి? 14.5 లక్షలు డూప్లికేట్లు ఏమిటి? ఇవన్నీ సంస్కరిస్తారనే కదా ఎస్ఐఆర్ అనేది వచ్చింది. సో